శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి మే 18 నుండి 24 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుందనే చూద్దాం. ఈ వారంలో ముందుగా మన గ్రహస్థితి రీత్యా గమనించినట్లయితే గత వారంలో గురుగ్రహ సంచారం అనేది వృషభం నుంచి మిథునంలోకి జరగటం, రవి యొక్క మార్పు ఏదైతే ఉందో గత వారంలో 14వ తారీఖున మేషం నుంచి వృషభంలోకి మార్పు జరిగింది. ఈ యొక్క వారంలో కూడా వచ్చేటప్పటికి అటువంటి మార్పులే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతువుల యొక్క మార్పు 18వ తారీఖున జరుగుతున్నది. 18వ తారీఖున మొదటి అంటే వారం ప్రథమంలోనే రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు కుంభంలోకి మారబోతున్నాడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి తన యొక్క మార్పు సింహంలోకి మారబోతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితితో పాటు శని శుక్రుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. శని మరియు అదేవిధంగా శుక్రుడు మీనంలోనే కొనసాగుతున్నాడు. ఈ యొక్క నెలలో 23వ తారీఖున బుధుడి యొక్క మార్పు అనేది జరుగుతున్నది. బుధుడి యొక్క మార్పు మేషం నుంచి మార్పు వృషభంలోకి జరుగుతూ రవితో కలవబోతున్నాడు. మరియు అదేవిధంగా ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికీ మనం గమనించినట్లయితే కుజుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కుజుడు తన యొక్క స్థితిని నీచత్వం పొంది కర్కాటకంలోనే కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందని చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి స్థితి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. గురువు తృతీయంలో తామ్రమూర్తిగా మారినటువంటి యొక్క గురువు గతంలో ఉన్నటువంటి స్థితి కన్నా కొంచెం తగ్గినప్పటికీ కూడా 1/4% మంచి అవకాశాన్ని ఇవ్వగలుగుతున్నాడు, ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు, సంపదని ఇవ్వగలుగుతున్నాడు. సంపదని ఈ రాశి వారికి రాహువు అంటే 18వ తారీఖు రాజ్యస్థానంలోకి మారినటువంటి రాహువు పూర్తి అనుకూలమైనటువంటి స్థితిలో మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు, సంపదను సృష్టించబోతున్నాడు. ముఖ్యంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ నూతన అవకాశాలని ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలతని ఇవ్వగలుగుతున్నాడు. ఏలినాటి శని ప్రభావరీత్యా ఈ రాశి వారికి మార్పు చేర్పులు అనేవి తథ్యంగా ఉంటాయి. ఉద్యోగపరంగా మరి వ్యాపార పరంగా కొత్త అవకాశాలు తీసుకోవాలని చెప్పి కొన్ని సాహసోపేతమైనటువంటి సాహసంతో కూడుకున్నటువంటి నిర్ణయాలను తీసుకుందాం అనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఎవరూ చేయలేనటువంటి సాహసానికి ముందుంటారు. ఆ యొక్క విషయంలో మీ యొక్క ధైర్యానికి అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇంత సాహసంగా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి అనేటువంటి సలహాలు ఇచ్చేటువంటి వారు కూడా ఎదురవుతారు. అయినప్పటికీ కూడా మీ యొక్క నమ్మకం, మీ యొక్క స్థైర్యం మీ మీద ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం కొంచెం కోపాన్ని తగ్గించుకొని మాట్లాడేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా మీ మనస్సు మీద మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని నిర్మమాటంగా చెప్పేటువంటి మనస్తత్వంతో కొన్నిసార్లు కష్టాన్ని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకని కొంచెం చాకచక్యంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకని మనం ఒకరితో అనిపించుకోవటం, ఎందుకని వేరే వారిని మనస్సును బాధ పెట్టడం అని చెప్పి వీరు ఎంత తగ్గి ఉండాలనుకున్నా సరే రెచ్చగొట్టేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు. వారికి మాటతోనూ మంచిగా బుద్ధి చెప్తేనే వారి మాట వినే విధంగా ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు కూడా అదే విధంగా ఉండడం అనేది ఎక్కువగా ఉంటుంది. విలువైనటువంటి ఆస్తి పత్రాలు, విలువైనటువంటి డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పరుచుకోవాలని చెప్పి అనుకుంటారు. ఆ యొక్క పత్రాలని ఎక్కడో పెట్టి వాటి గురించి వెతకడం అనేది పరిపాటిగా ఉంటుంది. వాటి గురించి ఎక్కువగా వెతకడం అనేది పరిపాటిగా పెట్టుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రథమంలో రాహుగ్రహ మార్పు ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాలి, దుబారా ఖర్చుకు దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారం ముఖ్యంగా ఈ వారం
ఇటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, వృక్షం కింద గురువారం పూట దీపారాధన చేయండి విద్యార్థులు. ఇది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ముఖ్యంగా ఏవైతే స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి అనుకూలంగా ఉంటుంది. రజతమూర్తిగా మారినటువంటి గురువు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతాడు. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత ఇవ్వగలుగుతారు. పిల్లలకి ఏదో విధంగా వివాహం చేయాలి, కుటుంబంలో ఒకరి వివాహం జరగటం, బంధువుల ఇళ్లలో వివాహం జరగటం, ఆ యొక్క వివాహ వేడుకలకే పాల్గొనటం, ఆ యొక్క విషయాలు తెలిసి మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాహు యొక్క స్థితి 18వ తారీఖున మారినటువంటి రాహు యొక్క స్థితి రాజయోగకారకుడిగా మారాడు. సంపదను సృష్టిస్తున్నాడు, యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితిగానే గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ యొక్క ధైర్యాన్ని చూసి కొంతమంది ఆశ్చర్యపడతారు. జరిగేటువంటి గ్రహస్థితి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శరీరం ఒడిదుడుకులు అనేవి కొద్ది ఎక్కువగా ఉంటాయి. ప్రయాణం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ప్రయాణం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా విదేశీ విద్య గురించి ప్రయత్నాలు అనేవి ఆలోచిస్తారు. అబ్రాడ్ ట్రావెల్ చేయాలి, విద్య నేర్చుకోవాలి, కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని చెప్పి భావిస్తారు. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కొత్త కోర్సులు నేర్చుకుంటేనే ఈ రోజుల్లో సమాజంలో మనం మనుగడగుతాం అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. స్థిరచరాస్తుల కొనుగోలుకి ముందుంటారు. మరియు అదేవిధంగా సొంత గృహం, సొంత వాహనం కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గ్రహస్థితి పూర్తి అనుకూలంగా ఉంది. ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇచ్చే విధంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. మరి వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయ నాయకులు రాజకీయంలో ఎదగడానికి చేసేటువంటి ప్రయత్నాలకి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంది. ప్రమోషన్ గురించి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. మీరు ఉన్నటువంటి స్థితిలో కన్నా కొత్త ఉద్యోగం మారితేనే మన యొక్క స్థితి 10 మందికి, మన యొక్క గొప్పతనం 10 మందికి తెలుస్తుందని భావిస్తారు. ఇంట్లో తెలిసినటువంటి వారికి నామినేటెడ్ పొజిషన్ రావటం, ఆ నామినేటెడ్ పొజిషన్స్ వచ్చినందుకు రాజకీయంగా అది మీకు ఉపయోగపడుతుందని చెప్పి తెలిసి ఒకంత ఆనందానికి లోనవుతారు. జన్మరాశిలోకి రవిగ్రహ సంచారం ఆరోగ్యపరంగా వయోవృద్ధులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క ఆయుర్వేదం వైపు మనసు ఎక్కువగా మళ్ళుతూ ఉంటుంది. చిట్కా వైద్యమే మేలుగా భావిస్తారు. ఈ యొక్క విదేశీ మందులు, ఈ యొక్క అలోపతి మందుల వల్ల ఎక్కువగా ప్రయోజనం లేదు అని చెప్పి ఒక ఆలోచనలకి మనసు మళ్ళుతూ ఉంటుంది. మరియు లేకుండా హోమియోపతి వైపు వెళ్దామని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం గురుగ్రహం మంత్రజపం చేసుకోవటం, వాటితో పాటు సూర్యారాధన అనేది చేసుకోండి. సూర్యుడు 9 గ్రహాలకి అధిపతి. ఉన్నటువంటి గ్రహాలకి అధిపతి ఎవరు అంటే సూర్యుడు.
సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్యారాధన చేసుకోవటం, మరియు అదేవిధంగా సూర్యుడికి ప్రతి సప్తమి రోజు, పాను సప్తమి రోజు కానీ ఏ సప్తమి రోజు అయినా సరే సూర్యుడికి చేసేటువంటి పూజకి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఆ విషయాన్ని గమనించండి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. సంతాన యోగ్యత గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. వీటితో పాటు ఈ రాశి వారికి కేతువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా సంతాన యోగ్యత, పిల్లల యొక్క అత్యధికమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే పిల్లలకి మంచి పేరు, సమాజంలో ప్రఖ్యాతులు రావటం, ఒక తల్లిగాను ఒక తండ్రిగాను ఆ యొక్క ఆనందాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని, మళ్ళీ అదేవిధంగా ఆరోగ్యపరంగానూ ఒక మంచి ప్రతిఫలాన్ని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యమే ఈ రోజుల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ లక్షలు సంపాదించినటువంటి ఆస్తిగా చెప్పవచ్చు. ఆరోగ్యం బాగుంటే ఎన్నో లక్షలు సంపాదించినటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి స్త్రీలకి ముఖ్యంగా సుమంగళి యోగ్యాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు సమస్యపోయేటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి గురువు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నప్పటికీ కొద్దిగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో అంతా కలిసి ఉండాలి అని చెప్పి మీరు ఎక్కువగా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి ఆరంభించడం జరుగుతుంది. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రూపాయి కూడబెట్టే జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. ఆ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఈ ఖర్చు అధికంగా ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి స్థితిలోకి జీవితాన్ని మళ్లించాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి, మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులు, బంధువులు వారితో సత్సంబంధాలు అనేవి ఏర్పరచుకుంటారు. ఎప్పుడు లేని విధంగా మంచి స్నేహితులు ఏర్పడటం, జీవితంలో ఒక మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి ఒక శుభ సందేశాన్ని మనసుకు ఇవ్వగలుగుతున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా వయోవృద్ధులు, రోగగ్రస్తులు బాధించగలుగుతారు. కానీ ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ మీ గురించి చేసేటువంటి బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎప్పుడు ఉండేటువంటి వారే. వారిని మనం ఎట్లాగా దూరం చేయలేం, కాబట్టి మనమే దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీ యొక్క ఒక మంచి గుణం ఏదైతే ఉందో, అందరితో కలిసిపోయేటువంటి గుణం ఏదైతే ఉందో, ఆ యొక్క గుణాన్ని టెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఎక్కువగా ఉంటారు. వారందరి నుంచి దూరంగా ఉండాలని భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. సింధూరాన్ని పెట్టుకోండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది చేయండి. సూర్యారాధన చేయటం వల్ల సమస్త దోషాలకి ఫలితాన్ని పొందగలుగుతారు. దోషాన్ని తగ్గించేటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. ఉన్న చోట ఎన్ని రోజులు ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి పనికి ఒక గుర్తింపు లేదని చెప్పి భావిస్తారు. మానసిక చింత అనేటువంటి వారు అంటూనే ఉంటారు. కానీ మన దగ్గర పనిని మటుకు అదేవిధంగా వెట్టి చాకరీలాగా తీసుకుంటున్నారని చెప్పి ఒక ఆలోచనకి రాగలుగుతారు. ఈ యొక్క కష్టాన్ని నుంచి బయటికి రావాలంటే మార్పు తథ్యం అని చెప్పి భావిస్తారు. ఈ యొక్క మార్పు చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఆరంభిస్తారు.
నూతన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఈ చేసేటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుకారకమైనటువంటి కుజుడు జన్మరాశిలో సంచారం మానసిక చింతన కలిగించే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వయోవృద్ధులు, రోగగ్రస్తులు ఎక్కువగా వారి యొక్క దృష్టి ఆయుర్వేదం వైపు ఎక్కువగా మళ్ళుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా భావించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారి యొక్క స్థితిలో మీరున్నప్పటికీ కూడా మీ మీద చెప్పేటువంటి వారు 100 చెప్తూనే ఉంటారు. మీ పక్కనే ఉంటూ మీ గురించి బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. వీరి నుంచి కొంచెం దూరంగా ఉంటేనే జీవితం మంచిగా ఉంటుందని చెప్పి భావిస్తారు. మీరు ఎంత పక్కగా జరిగినప్పటికీ కూడా మీ విషయాలు తెలుసుకోవాలని చెప్పి మీ యొక్క సొంత విషయాల్లో కూడా కలగజేసుకున్నటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. వారికి ఎంత చెప్పినా సరే వారు మీ పక్కనే మీ దగ్గర నుంచి పక్కన జరగకుండా మీకు సొంత విషయాలు చెప్పి ఊళ్ళో వారికి అందరికీ మీ యొక్క ఉన్నతాధికారులందరికీ మీ గురించి చెప్పడం అదే పనిగా పెట్టుకొని ఆ యొక్క ఆనందాన్ని పొందేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇది ఒక మంచి శుభపరిణామంగా మీరు భావిస్తారు. ఈ రోజుల్లో 10 మంది సహచర్యం 10 మందితో మంచి రిలేషన్షిప్ ఉంటేనే జీవితంలో ఏదైనా అవకాశాలు రాగలుగుతాయి సమయానుకూలంగా అని చెప్పి అనుకుంటారు. దానికి తగినటువంటి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఉన్నతాధికారుల యొక్క మెప్పుని వారి యొక్క మన్ననలను ఇవ్వగలుగుతుంది. అంటే వారి యొక్క ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతుంది. మీరు పడుతున్నటువంటి కష్టానికి చేసినటువంటి పనికి ఒక గుర్తింపుని ఇవ్వగలుగుతుంది. ఎవరిని చెప్పినా సరే మీ యొక్క చేసినటువంటి పని అనేది కళ్ళకి కనపడేటువంటి పని కంటికి కనపడుతూ ఉంటుంది. ఇవి చెప్పేటువంటి వారు 100 చెప్తుంటారు, కానీ చేసేటువంటి పని దానికి విరుద్ధంగా ఉండటం, మీకు ఇవ్వాల్సినటువంటి ప్రమోషను, మీకు ఇవ్వాల్సినటువంటి ఇంక్రిమెంటు సకాలంలో వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి సూర్యుడి యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని పెట్టుకోవడం అనేది ముఖ్య సూచన. వాటితో పాటు గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. వటవృక్షం కింద గురువారం పూట దీపారాధన చేయండి విద్యార్థులు ముఖ్యంగా. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి గురువు అనుకూలమైనటువంటి స్థితిలో సువర్ణమూర్తిగా మారాడు. ఇది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. శని యొక్క ప్రభావ రీత్యా కొద్ది ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క వారం నుండి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలనుకుంటారు. మూడో వ్యక్తి ప్రమేయం మానసికమైనటువంటి చింతకి గల కారకంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య ఉండేటువంటి విషయాల మధ్యలోకి మూడో వ్యక్తి ప్రమేయంగా రావటం, మరియు అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి స్థితిలోకి ఉంటారు. మనం ఎంత చెప్పినప్పటికీ కూడా కొంతమంది మనసులు ఎప్పటికీ మార్చలేం. అలా విధంగా జీవితంలోకి వేరే వారి జీవితంలోకి తొంగి చూసేటువంటి వారు ఈ యొక్క కలికాలంలో ఎక్కువ అవుతున్నారని చెప్పి భావిస్తారు. ఆ యొక్క ఎదుటిగా మనిషి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి మరి వారి జీవితంలో ఉండేటువంటి విషయాలకి బయట చెప్పేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వారందరూ ఇటువంటి వారిని కొంచెం దూరం పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే కొంచెం దూరం జరగడం అనేది భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురుగ్రహ అనుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది.
కొత్త బంధువులు స్నేహితులు ఏర్పరచుకుంటారు. ఈ రోజుల్లో సమాజంలో 10 మందితో కలిసి మెలిసి ఉంటేనే జీవితానికి మంచిది అని చెప్పి భావిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చు ఒకంత కష్టదాయకంగా కలిగించే విధంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి స్థితిని వేరే వాళ్ళు మూడో వ్యక్తి అదునుగా తీసుకోకూడదని చెప్పి మీరు అనుకుంటారు. కాబట్టి మన విషయాలు గోప్యతగా ఉంచుకుంటేనే మంచిది ఈ రోజుల్లో అని చెప్పి భావించగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలను నెలకొల్పుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. అనుకోకుండా వచ్చినటువంటి కొన్ని అవకాశాలని చేజార్చుకోకూడదు అనుకుంటారు. దానికి తగిన విధంగానే మంచి అవకాశాలు పొందగలుగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి ఒక మంచి రాజకీయమైనటువంటి అండదండలు అనేవి సమకూరితేనే మంచిదని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు పిల్లల యొక్క ఎదుగుదల గురించి పిల్లల గురించి కొంచెం ఎక్కువగా తాపత్రయం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. వారి యొక్క జీవితంలో వారి సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది అనే ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించడమే మన యొక్క జీవిత పరమార్థం అనేటువంటి ఒక ఆశలోకి రాగలుగుతారు. మీ గురించి 10 మందికి బ్యాడ్గా చెప్పేటువంటి వారు వారి యొక్క జీవితంలో వారి పిల్లల గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఇదే పనిగా పెట్టుకొని మీ జీవితంలో ఉన్నవి లేనివి 10 మందికి చెప్తూ బ్యాడ్ ప్రాపగాండా చేయడం, మీ ఇంట్లో వారి పిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా అడ్డుపడేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు. అసలు ఎందుకని పిల్లలకి సంబంధాల గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సంబంధాలు వచ్చినట్టుగా రావటం దూరంగా జరుగుతున్నాయి అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. గురుగ్రహ అనుకూలత రీత్యా ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో కదలిక మొదలవ్వటం, స్నేహితుల నుండి వచ్చినటువంటి ఒక సహకారం మంచి అవకాశాలని మరియు అదేవిధంగా మంచి సంబంధాలని తీసుకురాగలుగుతుందని చెప్పి నమ్మకాన్ని కలిగించేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి స్థితి మారుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రయాణ విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి, కేతుగ్రహ ఆరాధన చేసుకోండి, వినాయకుడిని పూజించండి. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి షష్టమంలోకి రాహుగ్రహ సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా రాహుగ్రహ సంచారం అనేది అత్యధికమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి చింత నుంచి దూరం చేయగలుగుతుంది. ఈ రాశి వారికి రాహుగ్రహ సంచారం అనేది మంచి పేరుని ప్రఖ్యాతులను ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం గత వారంలో జరిగినటువంటి తామ్రమూర్తిగా మారినటువంటి గురువు, దాంతోపాటు సువర్ణమూర్తిగా మారినటువంటి రాహువు ఇద్దరు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నారు. రాబోతున్నటువంటి సంవత్సరంన్నర పాటు ఈ రాహు యొక్క స్థితి పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. రాజకీయంగా మీరు పనిచేసేటువంటి ప్రదేశాల్లో మీకు పై చేయిని ఇవ్వగలుగుతుంది. 10 మంది పైన ఆధిపత్యాన్ని ఇవ్వగలుగుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ అధికారాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యార్థులకి నూతనంగా ఉద్యోగ ప్రయత్నాల్లోనూ అవకాశాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే జరుగుతున్నాయో ఆ యొక్క మనస్పర్ధల నుంచి ఎక్కువగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. రాబోతున్నటువంటి స్థితిలో అన్నీ సానుకూలపడే విధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి స్థితిలో రాశి వారికి ఆ యొక్క సమయానుకూలంగా మార్పు చేర్పులు అనేవి
సానుకూల పడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలోనూ, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ మీకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. దానికి ముఖ్యంగా కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, గ్రహస్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. రాజకీయంగా అనుకూలమైనటువంటి స్థితిని, మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో మీకు మంచి పొజిషన్ అంటే ప్రమోషన్స్ పరంగాను, ఇంక్రిమెంట్స్ పరంగాను, మరియు అదేవిధంగా ఉన్నతాధికారుల మెప్పును ఇస్తుంది. మీ యొక్క స్వయం కృషి, కష్టపడేటువంటి మనస్తత్వం మీకు నిజమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంది. ఇటువంటి గ్రహస్థితి గురించి మీకు చెప్పాలంటే ఇది మంచి రాజయోగకారకమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తుంది. వైవాహిక జీవితంలోనూ, లివింగ్ రిలేషన్షిప్లోనూ మానసికమైనటువంటి కొద్దిగా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. సమయానుకూలంగా జరుగుతున్నటువంటి స్థితి ఏవైతే చిన్న చిన్న మార్పు చేర్పులకి కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, కొత్త ప్రాజెక్ట్స్ గురించి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటారు. ఈ వ్యాపార పరంగా రావాల్సినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవకాశాలను పూర్తిగా అందిపుచ్చుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి, విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నది. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇలాంటి వాటిల్లో బాగా రాణించగలుగుతారు. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా డైట్ పరంగా కొన్ని కంట్రోల్స్ అనేది పెట్టుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ వారం మనం గమనించినట్లయితే సూర్యారాధన అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్ర పాత్రలో నీటిని సేవించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది రాశి వారికి. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితిని ఇచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతాన ప్రాప్తికి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. పిల్లల జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి స్థిరపడతారనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు. వాటితో పాటు జీవితంలో పురోభివృద్ధిలో జీవితం పొందగలగటం, సొంత గృహం, వాహనం కొనుక్కోవాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో లాభదాయకంగా ఉండేటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. రాశి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఖర్చు విషయంలో ఎంత ఉన్నప్పటికీ కూడా, ఖర్చుని ఎంత కంట్రోల్ చేయాలనుకున్నప్పటికీ కూడా డబ్బు ఎలాగ ఖర్చు అవుతూనే ఉంటుంది. వాటి గురించి ఆలోచించకుండా జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటారు. సంతానంతో పాటు వివాహ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి అనుకుంటారు. పిల్లలకి వివాహం చేయాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు వెళ్తాయి. ఎన్నో రోజుల నుంచి ముందుకు జరిగినటువంటి కొన్ని విషయాలు సమయానుకూలంగా ముందుకు జరగటం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసిక సంతృప్తిని కలిగిస్తుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ కొన్ని విషయాలు ఎప్పటికీ ముడిపడవు అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయానుకూలంగా మార్పు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు ఉన్నారో వివాహం జరగాలి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహం జరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. సంతాన ప్రాప్తితో పాటు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మానసికమైనటువంటి సుఖాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపారపరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఖర్చు కొంచెం ఎక్కువగా ఉండటం, రాబడి తగ్గటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఎవరిని నమ్మి బిజినెస్ పెట్టాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. మనం సొంతంగా చేసుకోలేనటువంటి బిజినెస్ని వేరే వాళ్ళని నమ్మి పెడితే అది ఎలా ముందుకు జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఎక్కువగా కలిగే విధంగా ఉంటుంది. విలువైనటువంటి డాక్యుమెంట్స్, ఆస్తిపత్రాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలనుకుంటారు. పెట్టినటువంటి పత్రాలు
ఒకటి రెండు సార్లు చెక్ చేయించుకొని ముందుకు వెళ్ళాలి. ఆ విలువైనటువంటి పత్రాలు భద్రపరుచుకునేటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. అవి ఎక్కడ పెట్టాలో మర్చిపోయి వాటి గురించి వెతకడం అనేది పరిపాటిగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాపార పరంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ వేసే విషయంలోనూ, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను ఏదో వస్తాయని చెప్పి మోసపూరితమైనటువంటి ఆన్లైన్ బెట్టింగ్లోనూ పెట్టకుండా ఉన్నట్లయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు కష్టే ఫలి అనే విషయాన్ని మర్చిపోకుండా నమ్మాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మరియు అదేవిధంగా దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి బుధవారం పూట. వాటితో పాటు ప్రతినిత్యం సింధూరాన్ని ధరించండి. వాటితో పాటు ఈ వారం ముఖ్యంగా దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవడం మొదలుపెట్టండి. రాహువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఎందుకంటే 18వ తారీఖు రాహుగ్రహ మార్పు ఏదైతే జరిగిందో పంచమంలోకి వచ్చినటువంటి రాహు యోగాన్ని ఇవ్వడం, ఇది ఎటువంటి పరిస్థితిని ఇస్తుంది అంటే ఖర్చు కారకాన్ని ఇస్తుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. ఎక్కువగా మార్పు చేర్పులకి చేసుకోకుండా ఉంటేనే ఉన్నటువంటి స్థితికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతానటువంటి ఒక స్థితి గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి రొటేషన్ అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకోని సంఘటనలు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాహు అర్ధాష్టమ స్థితిలోకి వచ్చాడు 18వ తారీఖున. ఈ యొక్క అర్ధాష్టమ స్థితిలోకి వచ్చినటువంటి రాహు బాత్ శని బాత్ అంటారన్నమాట. అంటే రాహువు శని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు అర్ధాష్టమ స్థితిలోకి వచ్చినటువంటి రాహువు అర్ధాష్టమ శనిని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి రాశి వారికి అర్ధాష్టమి శని పోయినప్పటికీ కూడా రాహు స్థితి నుండి అర్ధాష్టమి స్థితిని శని వచ్చినట్లుగానే చెప్పవచ్చు. తద్వారా వచ్చినప్పటికీ ఈ వారం 18వ తారీఖు నుండి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా యథాస్థితి ఏదైతే ఉందో దాన్నే కొనసాగించడం అనేది చాలా మంచి విలువని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావంలో ఎక్కువగా సొంత గృహాన్ని హాని చేసేటువంటి స్థితిని 1.5 సంవత్సరం పాటు ఈ రాహు ఇస్తాడు. కాబట్టి ఆ యొక్క స్థితిని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించండి. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అంతా మనవాళ్లే అని చెప్పి అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మీరు మాట్లాడేటప్పుడు అంతా మనవాళ్లే అని చెప్పి ఓపెన్గా ప్రతి విషయాన్ని చెప్తారు. మీ ముందు అన్ని విషయాలు విన్నట్టుగా వింటారు, కానీ మీ వెనకాల వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. ఈ చెడుగా చెప్పేటువంటి వారంతటా వాళ్ళు సామరస్యంగా ఉంటే పర్వాలేదు, కానీ ఈ విషయాన్ని మీ గురించి మీ ఉన్నతాధికారులకి మరియు అదేవిధంగా మీ కుటుంబీకులకి మీ గురించి నెగిటివ్గా చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ విషయాన్ని ఒక విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఖర్చు అవుతున్నది, 10 మందికి ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఆ ఖర్చు పెడతారు, కానీ మీ దగ్గర తిరిగి మళ్ళీ మీకే చెడు మీ మీద చెడుగా చెప్పేటువంటి వారు ఎక్కువ అవుతారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలనుకుంటారు. కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఉద్యోగపరంగా అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందరికన్నా వేరే వాడు చేయాల్సినటువంటి పని కూడా వాడు చాకచక్యంగా ఆ పనిని మీ మీద రుద్దేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ పనిని ఎలాగ తప్పించుకోవాలి అని చెప్పి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఉన్నతాధికారులు వారితో కొంతమందితో ఒక విధంగాను మీతో ఒక విధంగాను ఎక్కడా లేనటువంటి పనిని మీ మీద రుద్దేటువంటి వారు ఎక్కువ అవుతారు. కష్టపడేదేమో మీరు, ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ ఏమో ఇంకొకరికి రావటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఉద్యోగపరంగాను వ్యాపార పరంగాను కొద్దిగా
పని ఒత్తిడి ఎక్కువగా ఉండే వారంగా ఉంటుంది ఈ వారం. ఎంత ఒత్తిడైనా భరించేటువంటి మనస్తత్వం, మంచి గుణం అనేది ఉంటుంది మీకు. ఎందుకంటే స్వతహాగా కష్టపడేటటువంటి మనస్తత్వం. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కొద్ది ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు నిష్ఫలాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటారు విద్యార్థులు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది మూల బిందువు కాబట్టి దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం అనేది మొదలుపెట్టాలి. దుర్గాదేవిని పూజించాలి. మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క వారం నుండి వేద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. మరియు అదేవిధంగా వటవృక్షం ఏదైతే ఉందో దాని కింద గురువారం పూట దీపారాధన చేయండి. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ధనుసు రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురువు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది. ఇంట్లో వివాహం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క ధనుసు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభాన్ని పొందగలుగుతారు. రిటర్న్స్ బాగుంటాయి. బిజినెస్ పరంగా పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో కొద్ది గొప్ప లాభాన్ని చూడగలిగేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. వచ్చేటువంటి లాభంలో ఖర్చుగా అవుతున్నప్పటికీ కూడా 10 రూపాయలు ఎక్కువగా సంపాదించేటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. జీవితంలో కొంచెం ప్రశాంతతని గతంతో పోల్చుకుంటే చూడగలుగుతున్నాను అనేటువంటి ఒక స్థితిలోకి ఈ వారం జీవితంలో ముందుకు వెళ్తుంది. అర్ధాష్టమ స్థితి ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, రాహు 18వ తారీఖు నుండి మంచి సానుకూలమైనటువంటి స్థితిలోకి రాగలిగాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మంచి సానుకూలమైనటువంటి సుఖాన్ని ఇవ్వగలుగుతుంది. గతంతో పోల్చుకున్నప్పటికీ కూడా రాహు యొక్క స్థితి మంచి స్థైర్యాన్ని, ధైర్యాన్ని, రాజయోగకారకమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది. ఇటువంటి స్థితి జీవితంలో మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఏదైనా సరే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళాలి అంటే ధైర్యమే సాహసాన్ని ఇచ్చే లక్ష్మిని కటాక్షింపజేయగలుగుతుంది. అందుకనే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. అటువంటి స్థితి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇప్పుడు ఏర్పడింది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా దూసుకుపోయేటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. కొన్ని నిర్ణయాలు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు 10 మందికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ కూడా మీ మీద మీకు ఉన్నటువంటి నమ్మకాన్ని జీవితంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సమయానుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు జీవితంలో పెనుమార్పులకి కారకంగా ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి శక్తి మీకు ఏర్పడేటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా ఎదగాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటి ఫలితం, దానికి తగినటువంటి నిర్ణయాలకి కేంద్ర బిందువుగా ఉంటారు. ఏదైనా సరే నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా చెప్పాలనుకుంటారు. ఎవరైనా సరే మిమ్మల్ని ఎక్కువగా ప్రెజర్ చేసి మీ యొక్క పేషెన్సీని, అంటే మీ యొక్క మానసికంగా ప్రశాంతంగా ఉండేటువంటి మిమ్మల్ని టెస్ట్ చేయాలని చెప్పి ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొడతారో వారికి సరైనటువంటి ధీటైనటువంటి సమాధానం చెప్పాలనుకుంటారు. నిర్మోహమాటంగా వారి మీద చెప్పేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా పరిస్థితులు అనేవి రాజయోగాన్ని ఇచ్చేటువంటి స్థితిని గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిని గోచరిస్తున్నది. ఈ వారం ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం యోగకారకమైనటువంటి ఫలితాలు అనేవి ఇస్తున్నది. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క శని యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు.
దూర ప్రాంత ప్రయాణాల్లోనూ సొంత గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఆ యొక్క డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. 10 మంది మీ గురించి బ్యాడ్గా చెప్తున్నప్పటికీ కూడా మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మీ మనసుకి పూర్తిగా తెలుసు. ఇంత విఘ్నత కలిగినటువంటి వారు కొన్ని కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవటం అనేది పెద్ద విషయం కాదని చెప్పి నమ్మగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, మరి వెంకటేశ్వర స్వామిని పూజించండి, వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని ధరించండి. ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించాలని చెప్పి భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరించట్లేదు. ఈ రాశి వారికి రాహు యొక్క స్థితి 18వ తారీఖున ధనస్థానంలోకి మార్పు జరిగినటువంటి యొక్క రాహు యొక్క స్థితి ఖర్చు కారకుడుగా ఉంటాడు. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఖర్చు ఎక్కువగా అవటం, స్థిరచరాస్తుల విషయంలో కొన్ని ప్రాపర్టీస్లో ఏదో ఒకటి అమ్మాలని చెప్పి తీసుకోవాలని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని అవకాశాలు కలిసి రావడం జరుగుతుంది. ఈ రాశివారు లోహమూర్తిగా మారినటువంటి రాహువు ధనస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు, ఖర్చు కారకుడుగా ఉంటూ ఉంటాడన్నమాట. ఆ యొక్క ధనస్థానంలోకి మారినటువంటి యొక్క రాహు వివాహ జీవితంలో ఎవరైతే ఉన్నారో మరియు అదేవిధంగా రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారు వారి యొక్క జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చు విషయంలోనూ మరియు అదేవిధంగా కుటుంబ జీవితం విషయంలోనూ ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కోపతాపాలకి ఎక్కువగా లోను కాకుండా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి అందిపుచ్చుకోగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రావాల్సినటువంటి స్థితి, రావాల్సినటువంటి పదవి సమయానికి రావటం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది, సుఖాన్ని ఇవ్వగలుగుతుంది, ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో మరియు అదేవిధంగా ఉద్యోగపరంగాను కొంచెం స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మీరు అనాలి అనుకోని అనకుండా అనాలి అనుకోని అనని మాటలని కూడా మీరు అన్నారని కావాలని అన్నారని చెప్పి బ్యాడ్ ప్రాపకాండ చేసేటువంటి వారు ఎక్కువగా అవుతారు. నేను అనలేదు మొర్రో అన్నా సరే వినిపించుకోకుండా ఆ మాట మీరే కావాలని అన్నారు అని చెప్పేసి సొసైటీలో, పబ్లిక్లో మీకు ఉండేటువంటి ఒక మంచి పేరుని నాశనం చేసేటువంటి వారు కొంతమంది తయారవుతారు. వీరందరూ ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీరేంటో మీ మనసుకి, మీ వ్యక్తిత్వానికి తెలుసు. వీరెన్ని చెప్పినప్పటికీ కూడా ధైర్యాన్ని కోల్పోరు. మీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ఉద్యోగపరంగా మీకు కష్టపడే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో తగిన విధంగానే ఒక గుర్తింపు పొందగలుగుతారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉన్నప్పటికీ రాహుకేతుల యొక్క మార్పు ఏదైతే జరిగిందో అది వైవాహిక జీవితంలోనూ ఖర్చు విషయంలోనూ కొంచెం కారకంగా ఉంటుంది. ఈ యొక్క పూర్తి స్థితి గురించి నేను పూర్తిగా ఒక వీడియో చేయడం జరిగింది. ఇక రాహుకేతు యొక్క స్థితి యొక్క మార్పు ఎటువంటి ఫలితాన్ని ఈ యొక్క మకర రాశి వారికి ఇస్తుంది అని చెప్పేటువంటిది ఆ యొక్క వీడియోని మీరు చూడండి. ఈ యొక్క ఛానల్లోనే పబ్లిష్ అవుతుంది. దానికి తగినటువంటి పరిహారాలను అయితే మనం కంపల్సరీగా చేసుకోవాలి ఈ రాశివారు. మరియు అదేవిధంగా గురువు యొక్క స్థితి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని విద్యార్థులకు ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క షష్టమంలో ఉన్నటువంటి గురువు తన యొక్క దృష్టి అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క రాశి వారికి ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా మంచి లాభాన్ని స్వీకరించగలుగుతారు వ్యాపారపరంగా మరియు అదేవిధంగా ఉద్యోగపరంగాను. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం రాహుకేతువుల యొక్క పరిహారం చేసుకోవాలి. రాహుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం,
లేని పక్షంలో దుర్గాదేవిని పూజించండి. వాటితో పాటు కేతువు కోసం వినాయకుడిని పూజించండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు హనుమాన్ చాలీసా చేయండి. హనుమంతుడిని పూజించండి. ఆకు పూజ చేయించండి. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా గురువు అనుకూలమైనటువంటి స్థితి, కుజుడి సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రజితమూర్తిగా ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సువర్ణమూర్తిగా ఉన్నటువంటి కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. మ్యాథమెటిక్స్లో, రీజనింగ్లో ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మరి అదేవిధంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. వారి జీవితంలో వారు సాధిస్తున్నటువంటి విజయాలని మీ యొక్క విజయాలుగా మీరు భావించగలుగుతారు. వారి జీవితంలో పిల్లలు స్థిరపడితేనే చాలు, జీవితంలో మన అంతకన్నా ఇంకేమీ సాధించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక స్థితిలోకి రాగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థాయిలోకి రాగలుగుతారు పిల్లలు అని చెప్పి ఒక ఆనందాన్ని పొందగలుగుతారు. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు ఆరంభిస్తారు. భూమి కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు ఆరంభించగలుగుతారు. ఆ యొక్క స్థితి మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. సంతాన సంబంధితమైన వ్యవహారాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఇది ఒక మంచి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. సుమంగళి యోగాన్ని పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు, తండ్రి గారి ఆరోగ్యంలో స్థిరత్వం అనేది ఒకంత మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలోకి రాహువు, సప్తమంలోకి కేతుగ్రహ సంచారం 18వ తారీఖున జరుగుతున్నది. ఈ యొక్క సంచారం గురించి పూర్తి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు. ముఖ్యంగా రాహు జన్మరాశిలోకి జరిగినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కేతువు వైవాహిక జీవితంలో కొన్ని కష్టాన్ని, నష్టాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహు జన్మరాశిలో ఉండేటప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం. మరియు అదేవిధంగా సప్తమంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. రాహువుకి ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. మరియు అదేవిధంగా కేతువు కోసం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వినాయకుడిని పూజించండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైనటువంటి విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఏవైతే ఎడతగలేనటువంటి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో మరి వైవాహిక జీవితంలో ఉండేటువంటి కేసుల్లోనూ ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావటం, పునర్వివాహ ప్రయత్నాల్లోనూ సానుకూలంగా ముందడుగు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి అన్వేషణను ఆరంభిస్తారు. ఆ యొక్క అన్వేషణ అనేది సుసంపూర్ణంగా జరుగుతూ ఉంటుంది. ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి బలాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఇన్ని రోజులు పనిచేసినప్పటికీ కూడా రావాల్సినటువంటి ప్రమోషన్స్లోనూ మరియు అదేవిధంగా ఆదరణలోనూ పొందలేకపోవటం, నూతన అవకాశాలు అనేవి అందిపుచ్చుకోవాలని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఉన్నతాధికారుల యొక్క మెప్పుని కారకంగా ఉంటుంది.
పోయిన చోటైనా సరే ఒక మంచి పేరును మీకున్నటువంటి గుర్తింపును సాధించగలుగుతాననుకుంటారు. మీ కష్టపడేటువంటి మనస్తత్వానికి రావలసినటువంటి ఒక మంచి అవకాశాన్ని అనేది అందిపుచ్చుకోగలుగుతారు. నేను ఇక్కడి నుంచి వెళితే కానీ వీరికి సరైనటువంటి బుద్ధి రాదు, నా యొక్క విలువ తెలియదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి ఒక మెట్టు ఎదిగే విధంగా గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లోనూ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే జరుగుతున్నటువంటి మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో గ్రహస్థితిలో అవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. కేతువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. కొన్ని రోజుల నుంచి మానసికంగా పడుతున్నటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో ఆ యొక్క సంఘర్షణకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి భావిస్తారు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలను అవన్నీ అధిగమించాలని చెప్పి భావిస్తారు. కోపాన్ని, అసహనాన్ని, ఎవరి మీద ఉన్నటువంటి ఒక బాధని బయటికి జీవిత భాగస్వామి మీద చూపించకూడదు అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వయోవృద్ధులు, ఆరోగ్యంలో స్వస్థత లేనటువంటి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఉన్నటువంటి హోమియోపతి వైపు మనసు మళ్ళటం, హోమియోపతియే సరైనటువంటి మందుగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉన్నటువంటి కొన్ని రోగాలకి హోమియోపతియే మంచిదని చెప్పి భావించడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి కష్టే ఫలి అనే విధంగా ఉంటుంది. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. విదేశీ అనే ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొన్ని పరీక్షలలో విజయాన్ని సాధించగలుగుతారు. మానసికమైనటువంటి స్థైర్యాన్ని పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయ నాయకులకు రాజకీయమైనటువంటి అండదండల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మారుతున్నటువంటి కాలం ప్రకారంగా కూడా మనకు ఒక రాజకీయమైనటువంటి సపోర్ట్ అనేది ఈ యొక్క కాలంలో ముఖ్యంగా మీరు భావిస్తారు. దానికి తగినటువంటి ఏర్పాట్లు అనేది మొదలు పెడతారు. రాజకీయంగా ఉన్నతాధికారుల మెప్పు సకాలంలో ఉంటే, ఆ యొక్క బాస్ యొక్క అండదండలు పరిపూర్ణంగా ఉంటే ఎదగటం అనేది పెద్ద కష్టంగా మీరు భావించరు. ఆ యొక్క గ్రహస్థితి తగిన విధంగానే మార్పు సూచిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదవండి. మరియు అదేవిధంగా హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. హనుమంతుడికి సమర్పించినటువంటి సింధూరం నుంచి వచ్చినటువంటి ఆ సింధూరాన్ని ప్రతినిత్యం పెట్టుకోండి. వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఇది ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి స్ట్రెస్ని ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించగలుగుతుంది. వాటితో పాటు అనవసరమైనటువంటి ఖర్చులకి దుర్వ్యయకారకమైనటువంటి రాహువు కేతువు యొక్క మార్పు జరిగింది. రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా దుర్గాదేవిని పూజించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. స్వస్తి.